హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అనే వాళ్ళందరికీ కూడా ఆయనే స్వయంగా నిన్నొచ్చి సమాధానం కూడా ఇచ్చారు. అంటే నేను రావటం ముఖ్యం కాదు, నా వర్క్ అనేది నేను ఎప్పుడూ చేసుకుంటూ ఉంటానని. అంతేకాకుండా ఆయన రావటం వల్ల కలిగే ఇబ్బందుల గురించి నిన్నే మనం ఒక వీడియో చేసాం. ఆయన రాకముందే కూడా వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా అదే క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయన వచ్చి కూడా చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్పి చాలా ప్రజల్ని ప్రజలకు ఎలా సహాయం చేయాలి, ఎలా చేస్తాము, ఎలా చేస్తున్నాము అనేది కూడా చాలా చక్కగా వివరించి వెళ్ళారు. అంతేకాకుండా ఏదో వచ్చాము, మాటలు చెప్పి వెళ్ళాము అనే కాకుండా ఆయన ఎప్పుడు ఎంత అద్భుతమైనటువంటి హృదయంతో స్పందిస్తారో, ఆయన సినిమా స్టార్‌గా, హీరోగా ఆయన దేశవ్యాప్తంగా ఏ విపత్తొచ్చినా కూడా మొదట ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. మొదట స్పందించే హృదయం పవన్ కళ్యాణ్ గారిదే. ఆయన చాలా అద్భుతంగా గత ఎన్నో సంవత్సరాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో విపత్తులను ముందు ఆయనే ముందుండి ఎంతో విరాళాలు ప్రకటించడం అనేది చూసాం. నిన్న కూడా ఆంధ్రప్రదేశ్‌కి జరిగినటువంటి వచ్చినటువంటి విపత్తుకి విజయవాడకి ముఖ్యంగా ఆయనే ₹1,00,00,000 మొదటిసారి ఒక రాజకీయ నాయకుడిగా ఆయన విరాళాన్ని ప్రకటించారు. అది కూడా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా. ఆయనకి వెనకాలేమి ఒక మైనింగ్ కంపెనీలు కావచ్చు, లేదంటే ఒక భారీ బిజినెస్ మ్యాన్ కూడా కాదు. ఆయన సొంతగా సంపాదించి, కష్టపడి సినిమాలు చేసి, దాని ద్వారా పార్టీని, ఆయన స్టాఫ్‌ని మెయింటైన్ చేసుకోవడమే చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విజయవాడ వరద బాధితుల కోసం ఆయన ₹1,00,00,000 విరాళాన్ని ఇవ్వటమే కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా ఇప్పటివరకు ఎవరు చేయనటువంటి పని ఆయన చేసి చూపించారు. అంతేకాకుండా ఎప్పుడు అంటే ఏదో ఎంగిలి చేత్తో కనీసం చెయ్యి కూడా ఎదపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలకు అధిపతిగా, కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ నాన్నగారిని అడ్డం పెట్టుకునో, లేదంటే ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకునో కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి వెనక సిమెంట్ ఫ్యాక్టరీలు, టీవీ ఛానల్సు, పేపర్లు, మైనింగ్ కంపెనీలు లేకపోతే ఇప్పుడు 5 ఏళ్లలో ఇసుక సంబంధించినటువంటి మైనింగ్‌కి కావచ్చు, అనేక మైనింగుల్లో కొన్ని వేల కోట్లు సంపాదించి ఒక్క రూపాయి కూడా కనీసం వాళ్ళ కార్యకర్త చనిపోయినా కూడా ఎళ్లి కనీసం అంత్యక్రియలకు ఒక ₹10,000 కూడా ఇచ్చిన పాపాన పోలేదు ఆయన ఎప్పుడు కూడా. అంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు కదిలించారు. నిజంగా అంటే ఇప్పటివరకు ఒక ఎత్తు అంటే రాజకీయ నాయకుడిగా ఇవ్వకుండా ఏదో సినిమా హీరోగా వచ్చి సంపాదించింది ఇచ్చారు అనుకోవచ్చు. రాజకీయ నాయకుడిగా ఉండి, డిప్యూటీ సీఎంగా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన స్పందించిన తీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కదిలించింది అనుకుంటా. లేదంటే ఇవ్వకపోతే బాగోదు, కనీసం మన స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాలనే ఆలోచన కూడా లేకుండా ఏదో ఇవ్వాలని ఒక ₹1,00,00,000 ఆయన స్థాయికి నిజంగా నిన్న బొలిశెట్టి సత్య గారు కూడా చెప్పారు. ఒక 10,000 కోట్లు ఇవ్వచ్చు ఆయన స్థాయికి, ఆయన రేంజ్ అది అలాంటిది అని చెప్పారు. పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుని పెద్ద పెద్ద కొన్ని వేల కోట్ల రూపాయలు ఆటిల కోసం వెచ్చిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్‌గా ఒక ₹1,00,00,000 ఇవ్వటం అనేది చాలా తక్కువ. ఆయన స్థాయికి అది చాలా తక్కువే. బట్ ఏదో ఒకటి ఇచ్చారు కదా అనే వాళ్ళకు చాలామంది ఉన్నారు. అసలు అది కూడా ఇన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళ నాన్నగారి నుంచి అంటే దాదాపు ఒక దశాబ్దం పైగా రాజకీయాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు పట్టుమని ₹10 కూడా సహాయం చేసిందైతే కనిపించలే. అది మనకే కాదు, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి కూడా ఇచ్చింది కూడా లేదు. అవసరమైతే 10కి దాని పక్కన ఇంకొక 5, 6 సున్నాలో 10 సున్నాలు యాడ్ చేసుకుని కోట్లు మింగేయటం తెలుసు గానీ ₹10 ఇచ్చిందనైతే మాత్రం ఎప్పుడు కనిపించలే. అలాంటిది ఆయనను కూడా పవన్ కళ్యాణ్ గారు గాడిలో పెట్టారంటే నిజంగా ఒక్క మాట అనకుండా, ఒక్క దెబ్బ కొట్టకుండా, చాలా పద్ధతిగా ఏదో ఏదో అంటారు కదా, ఏదో సినిమాలో ఉంటది. అదేంట్రా ఏదో అంటు కట్టినట్టుగా అలాంటి మనిషిని కూడా ఒక బండరాయిని అసల శవాల దగ్గరికెళ్ళి ఆనందం పడే వ్యక్తులను కూడా కదిలించి పవన్ కళ్యాణ్ గారు ఈసారి సేవా కార్యక్రమాల ద్వారా ఆయన్ని మళ్ళీ జనాల మధ్యలోకి తీసుకొస్తున్నారంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. ఏదేమైనా సరే అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా కదిలించగల శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని మరోసారి నిరూపించారు.
ఏదేమైనా రూ. 1,00,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం అనేది కూడా నిజంగా హర్షించదగ్గ విషయమే. ఆయన కూడా నేను మనిషినే అని నేను కూడా ప్రజలకి సేవ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి ఏదో ఒక ఆహ్, అలా పడేశారు ఒక రూ. 1,00,00,000 ప్రజలకి. దాన్ని కూడా స్వాగతించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నిజంగా ఇన్ని సంవత్సరాల ఆయన రాజకీయ చరిత్రలో చేయనటువంటి ఒక అద్భుత పనిని ఆయన ఈరోజు చేశారు. అది కూడా ప్రజలకి ఉపయోగపడటం కోసం ఆహ్, రూ. 1,00,00,000 విరాళాన్ని ఇవ్వటం కూడా నిజంగా ఆయనకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.